హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే నాకు సెలవు. ఈరోజు మాల్యాకి అయితే వెళ్తున్నాను. మాల్యాలో ఏమేం చేస్తాం ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఉండే దగ్గర నుంచి బస్సుకి అయితే వెళ్ళాలా, అందుకని బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలా. మొత్తానికి నడుచుకుంటా బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు బస్ స్టాప్ దగ్గర నా కోసం. ఇతనే మా ఫ్రెండు. ఇక్కడ మా ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటా వీడియో తీసుకుంటా ఉంటే సడన్గా బస్సు అయితే వచ్చింది. పరిగెత్తుకుంటా బస్సులోకి అయితే బయలుదేరినాము. బస్సు లోపలికి అయితే వచ్చి టికెట్ అయితే తీసుకొని కూర్చున్నాము బస్సులో. ఇక్కడ నుంచి ఇంకా మేము డైరెక్ట్ మాల్యాకి అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి కైతానికి అయితే వెళ్తాము. కైతానికి ఎందుకు వెళ్తామంటే దోశ కోసం. ఎందుకంటే కైతాన్లో దోశ బాగా ఫేమస్. మన ఇండియా వాళ్ళు బాగా వస్తారు దోశ. మాకు ఇచ్చేది నెలకు ఒక సెలవే కాబట్టి సెలవుకి వచ్చినప్పుడల్లా దోశ కోసం అయితే కంపల్సరీ కైతానికి అయితే వచ్చాము. మొత్తానికి కైతానికి అయితే వచ్చేసినాము. ఇంకా దోశ పోసే ఫ్లాట్ దగ్గరికి అయితే పోవాలా. నడుచుకుంటా దోశ పోసే ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే దోశ పోసే ఫ్లాట్. లోపలికి అయితే ఎంటర్ అయినాము. జనాలు అయితే పెద్దగా ఏం లేరు. శుక్రవారం రోజు అయితే జనాలు మటుకు చాలా ఎక్కువగా ఉంటారు. దోశ అయితే ఆర్డర్ ఇచ్చినాము. మంచికోటి డబుల్ ఎగ్ దోశ. అక్కడ వేసే దోశలు అయితే అవి మాకే. మొత్తానికి దోశ అయితే వేసుకున్నాము. ఒక డబుల్ ఎగ్, వడ, చట్నీ, కారము. మా ఫ్రెండ్స్ అందరం దోశ అయితే వేయించుకొని ప్రశాంతంగా కూర్చొని దోశ అయితే తిన్నాము. దోశ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇండియాలో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మొత్తానికి దోశ అయితే తినేసినాము. ఇంక ఇక్కడి నుంచి మాల్యాకి అయితే బయలుదేరాలా. మాల్యాకి అయితే బయలుదేరినాము. నేను యూట్యూబ్లో పెట్టడానికి వీడియో తీస్తా ఉంటే కామెడీ చేస్తున్నారు వీళ్ళు. మాల్యాకి వెళ్ళే బస్సు అయితే వచ్చింది. బస్సు అయితే ఎక్కినాము. అక్కడ ఎదురుగా కానొచ్చేది అదే కువైట్ సిటీ. దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆ ఎదురుగా కానొచ్చలా అదే మాల్యా. ఇప్పుడు ప్రొద్దున కాబట్టి మాల్యాలో జనాలు అయితే పెద్దగా ఉండరు. దీన్ని అయితే మాల్యా బ్రిడ్జి అంటారు. బంగారు షాప్కి పోవాలంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ దాటుకుంటూ ఉంటారు. మొత్తానికి అయితే ఇది మాల్యా. జనాలు అయితే పెద్దగా లేరు నేను చెప్పినట్టే. ఎందుకంటే పొద్దున పూట కాబట్టి జనాలు పెద్దగా రారు. సాయంత్రం పూట అయితే తిన్నాలు ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. జనాలు అంతమంది జనాలు ఉంటారు. బస్సు అయితే దిగేసి షాపింగ్ మాల్లోకి అయితే బయలుదేరినాము. ఎక్సలేటర్ ద్వారా పైకి అయితే బయలుదేరినాము. పైన వచ్చేసి గ్రాండ్ డైపర్ ఉంటుంది. గ్రాండ్ డైపర్లో వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన సామాన్లన్నీ ఉంటాయి. మేము మాల్యాకి వచ్చినప్పుడల్లా బిర్యానీ అయితే తీసుకుంటాము. ఈసారి వచ్చేసి గ్రాండ్ డైపర్లోకి అయితే వచ్చినాము. ఓన్లీ ఫ్రూట్స్ వరకు తీసుకుందామని. ఎందుకంటే బిర్యానీ అంత మంచిది కాదు ఎండలకి. టెంకాయ నీళ్ళు అయితే చూడండి టిన్నులో అయితే ఉన్నాయి. ఫస్ట్ కరపచ్చకాయ దగ్గరికి అయితే వచ్చినాము. దాన్ని అయితే చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు ఏది బాగుండదు బాగా ఏంది అని. ఒక కరపచ్చకాయ తీసుకొని బిల్లు అయితే వేయించినాము. అదైతే 885 ఫిల్స్ ఒకటి. తర్వాత మామిడి పండ్ల దగ్గరికి అయితే వినాము. బెనిస్ పండ్లు తీసుకుందామని. ఇండియాలో ఉంటే తినేవాళ్ళం. ఇండియాలో లేం కాబట్టి ఇక్కడైతే తీసుకొని తింటున్నాం. నెక్స్ట్ ఇదైతే పెరుగు అయితే తీసుకున్నాము. ఫ్రూట్స్ అయితే తిన్న తర్వాత తాగుదామని. మా ఫ్రెండ్ డేట్ అయితే చూస్తున్నాడు, ఈరోజుదా నిన్నటిదా అని. తర్వాత వాటర్ బాటిల్ దగ్గరికి అయితే వినాము. 2 వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము చల్లగా ఎండకి. ఇదైతే ఒక్కొక్కటి 150 ఫిల్స్. మేము పోయే బీచ్ దగ్గర అయితే ముందైతే వాటర్ బాటిల్స్ అవి అమ్ముతా ఉన్నారు. ఇప్పుడైతే అమ్మడం లేదు పోలీస్ చెకింగ్ వల్ల. తినడానికి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం కాబట్టి వాటిని కోసుకోవడానికి చాక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చాకు ఎంత ఏంటి రేట్ అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మిషన్లు అయితే ఉంటాయి. మిషన్ దగ్గరికి అయితే వినాను. ఒక చాక్ అయితే 325 ఫిల్స్. ఒక చాక్ అయితే రూబా దినార్ అయితే తీసుకున్నాను. మేము తీసుకున్న మొత్తం సామాన్లు అయితే కరపచ్చకాయ, దోసకాయ, వాటి కింద అయితే మామిడి పండ్లు అయితే ఉన్నాయి. పెరుగు, వాటర్ బాటిల్స్ మొత్తం తీసుకొని క్యాషియర్ దగ్గరకు వచ్చి బిల్ అయితే వేయించినాము. బిల్ అయితే 3 దినాల 395 ఫిల్స్ అయితే అయింది. మన ఇండియా లెక్క అయితే 950 రూపాయలు అవుతుంది. అన్ని తీసుకొని నడుచుకుంటా బీచ్ దగ్గర అయితే బయలుదేరినాము. అదో అక్కడ లెఫ్ట్ సైడ్ మసీద్ కనొచ్చింది కదా, అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చినాము. చూడండి ఎంత దూరం ఉండదో. ఇదైతే బ్రిడ్జి రోడ్డు దాటుకోవడానికి. ఆ ఎదురు కనొచ్చిన బీచ్, ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడు మేము నడుచుకుంటా. మొత్తానికి ఎండకు చిన్నగా నడుచుకుంటే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడైతే చూడండి బీచ్ పక్కనే పార్కు ఎంత బాగుండదో. మన ఇండియా వాళ్ళందరూ చాలా మంది ఇక్కడికే వస్తారు. ఫుడ్ అయితే తీసుకొని వచ్చి ఇక్కడే కూర్చొని తింటా ఉంటారు. ఇక్కడ కరపచ్చకాయ కోసేవాడైతే మా తమ్ముడు, సొంత తమ్ముడు. ఇంత దూరం నడుచుకోవచ్చేదానికి వీళ్ళకైతే గొంతు అయితే ఆరిపోయింది. గుండె మీద నెమ్ము లేదు. అందుకే సరసర కరపచ్చకాయ కోస్తున్నారు. ఈ 50 డిగ్రీల ఎండలో బిర్యానీ తినే బదులు ఈ కరపచ్చకాయ ఎంతో బెటరు. తెచ్చుకుని బేనిస్ పనులు కూడా కోసుకొని తిన్నాము. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. ఈరోజు అయితే రాలేదు వాళ్ళు సెలవుకి. ఎందుకంటే వాళ్ళు ఈ మంత్ లాస్ట్లో ఇండియాకి అయితే వస్తున్నారు, అందుకని రాలేదు ఈరోజు. ఇది మా లైఫ్ ఇక్కడ. నెలకు రోజు మాల్యాకి వచ్చేసి అందరం కలుసుకొని కావాల్సినవి తీసుకొని బీచ్ దగ్గరకు వచ్చి ప్రశాంతంగా కూర్చొని తినేసి మాట్లాడుకొని సాయంత్రం అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోతూ ఉంటాము. ఇక్కడైతే చూడండి మాలాగానే మన ఇండియా వాళ్ళు అయితే చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో ఫుడ్ తెచ్చుకొని ఇక్కడైతే కూర్చొని తింటూ ఉంటారు. చాలామంది మన ఇండియా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బిర్యానీలు చేసుకొని ఇక్కడే బర్త్డే పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మన వాళ్ళు అయితే ఈ సెలవుకి వచ్చిన రోజు ఈ పచ్చటి పార్కులో ఫోటోలు దిగి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవి చూసి ఇండియాలో ఉండేవాళ్ళు వీళ్ళ లైఫ్ ఏంది ఇంత బిందాస్గా ఉండదు అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏందిరా అంటే ఈ ఒక్కరోజే బిందాసు. ఇక్కడైతే చూడండి మన వాళ్ళందరూ ఈ ఎండలకు తట్టుకోలేక సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ సాయంత్రం అయితే అయింది. ఇంకా షాపింగ్ మాల్కి అయితే బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఇంకా షాపింగ్ మాల్కి పోయి ఇంకేమైనా కావాల్సినట్టు తీసుకుంటాము.
ఈ రోడ్డు అయితే చాలా డేంజరు, ఎందుకంటే ఈ రోడ్లో కోయేటోళ్ళు చాలా స్పీడ్గా అయితే వస్తూ ఉంటారు ఫోన్ చూసుకుంటా, చాలా జాగ్రత్తగా అయితే దాటుకోవాలి. షాపింగ్ మాల్లోకి అయితే వచ్చినాము ప్యాంట్స్ తీసుకుందామని, ఎందుకంటే ఇతను మా ఫ్రెండ్ ఈ మంత్ లాస్ట్లో ఇండియాకి అయితే వస్తున్నాడు, అందుకని ప్యాంట్లు తీసుకుందామని అయితే వచ్చినాం. ఈ మనిషి వచ్చేసి కార్గో ప్యాంట్లు తప్ప జీన్స్ ప్యాంట్లే వేయడంట. ఒక కార్గో ప్యాంటు కొనేదానికి 10 కార్గో ప్యాంట్లు అయితే తీసినాడు. గంట నుంచి షాపింగ్ చేస్తున్నాడు. మొత్తానికి గంట షాపింగ్ చేసి ఒక ప్యాంట్ అయితే కొన్నాడు. ఇప్పటికి బిల్లు కట్టేసి అయితే బయలుదేరినాము ఇంకో షాపింగ్ మాల్లోకి. ఈ షాపింగ్ మాల్కి ఎందుకు వచ్చినామంటే మా ఫ్రెండ్ సాపర్ పోతున్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు స్వెటర్ తీసుకోవడానికి అయితే వచ్చినాడు. ఒక 2 స్వెటర్లు ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాడు వాళ్ళ కొడుక్కి. క్యాషియర్ దగ్గరికి అయితే వచ్చినాము. 2 స్వెటర్లు ఒక టీ షర్ట్కి అయితే బిల్లు అయితే వేయించినాము. బిల్లు అయితే చూడండి ఎంత అయిందో, 3 దినాల నుంచి అయింది. షాపింగ్ అయితే అయిప్ చేసుకొని రెస్టారెంట్కి వచ్చి 2 షవర్మాలు అయితే ఆర్డర్ ఇచ్చినాము. ఈ షవర్మాలు తినేసి ఇంటికి అయితే బయలుదేరడమే. ఇంతటితో ఈరోజు సెలవు అయితే ఆడికి అయిపోయింది. వీడియో కూడా నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.